రండి బాబు రండి. ఉండండి బాబు ఉండండి. చూడండి, ఇన్ని రోజులు నేను పోగొట్టుకున్న డబ్బంతా వచ్చేది. ఇవిగో 300 రూపాయలు. టికెట్లు ఇవ్వండి బాబు, ఇవ్వండి. నీకు బుద్ధుందా? సంపాదించే డబ్బంతా సారాకి, డైలీ లాటరీలకి తగిలేస్తున్నావని చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్పుకుని నేను పరీక్ష ఫీజు కోసం డబ్బులు దాచుకుంటే వాటిని కూడా తగిలేస్తావా? ఆడపిల్లకి చదివిందికే నువ్వు నోరు మూసుకుని వెళ్ళా. మర్యాదగా చెప్తున్నాను, ఆ డబ్బులు ఇలా ఇచ్చి అది నా పరీక్ష ఫీజు. ఏయ్ పిల్ల, ఇక్కడ అదృష్టం పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల్లో మీ నాన్న పాస్ అయితే నువ్వు తప్పినా పర్వాలేదు. నారాయణ, ఇదిగోరా టికెట్లు. తల్లి లక్ష్మీదేవి, కనుకరించు తల్లి, కనుకరించు. నా లక్ష్మీదేవిని సింపేస్తాం. నిన్న అసలు చదివించడమే తప్పైపోయింది. నారాయణ, టికెళ్ళు తిరిగిపోయాను, ఎందుకురా బాధపడతావు? కావాలంటే ఇంకా ఇస్తా. డబ్బులు లేవు బాబు. ధర్మరాజు అంతటోడు జోదంలో ఎళ్ళాన్ని పందెం కాచాడరా. నువ్వు నీ కూతుర్ని తాకట్టు పెట్టు, 1000 రూపాయలు టికెట్లు ఇస్తా. ఇవ్వండి బాబు, ఇవ్వండి. ఇదిగో దీన్ని ఇక్కడ కట్టేసుకోండి. ఇదిగో బాబు, ఉంచేసుకోండి. అలాగా? ఎక్కడ జరిగింది? ధనలక్ష్మి లాటరీ ఏజెన్సీస్ దగ్గర మేడం. ఎవడ్రా ఈ షాప్ ఓనరు? లైసెన్స్ ఉంది మాకు. ఆడపిల్లని తాకట్టు పెట్టుకోవడానికి కూడా గవర్నమెంట్ లైసెన్స్ ఇచ్చిందా? ఓసే కమలా, ఎంత పని చేసావే? కన్న బిడ్డల్ని తార్చమని కూడా లైసెన్స్ ఇచ్చిందా? ఇన్స్పెక్టర్! ఏమిట్రా పిలుపు? మెడక విరిగిపోతుంది. నేను రౌడీ బాబురావుని. రౌడీల్ని ఎడంకాల కింద, కేడీల్ని కుడికాల కింద కాకి బట్టలు వేసుకున్న మొదటి రోజే తొక్కి పెట్టండి. దుర్గా మేడం, ఇక్కడి నుంచి ఎవరేం పట్టుకెళ్ళకుండా చూడు. కమాన్. ఇతని ఫోటో ఇక్కడ ఎందుకుంది? మున్సిపల్ చైర్మన్ కదా. మున్సిపల్ చైర్మన్ అయితే మున్సిపల్ ఆఫీస్ లో ఉంటుంది. ఈ ప్రింటింగ్ ప్రెస్ లో ఎందుకుంటుంది? అంటే అతను కూడా ఈ లాటరీలో వాటా ఉందన్నమాట. లేదు. ఈ బీరువా ఓపెన్ చేయండి. తాళాలు లేవు. కర్పగం. ఎస్ మేడం. ఓపెన్ ఇట్. మై గాడ్, డైలీ లాటరీ పేరుతో ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి తీసుకుని దొంగ టికెట్లు ప్రింట్ చేస్తున్నారా? చూడండి, మీరంతా రిక్షాలు తొక్కి, బళ్ళు లాగి, రైల్వే కూలీలుగా పనిచేస్తూ కష్టపడి సంపాదించే ప్రతి రూపాయికి 10 రూపాయలు సంపాదించాలని ఇలా సర్వనాశనం అయిపోతున్నారు. ఇదిగో చూడండి, ఇవి మీకు అమ్ముతున్న టికెట్లు, ఇవి గవర్నమెంట్ లెక్కలో రాస్తున్న టికెట్లు. ఎన్నిసార్లు కొన్నా మీకు లాటరీలు ఎందుకు రావట్లేదు తెలుసా? అసలు మీకు అమ్మిన టికెట్లు డ్రాలో కలపడం లేదు కనుక. సీల్ చేయి కర్పగం. మేడం, ఒక్క నిమిషం. పట్టుకో దుర్గా. బుద్ధుండాలరా మీకు? మాంసం తిన్నాడు బైకులు మెల్ల వేసుకున్నట్టు డూప్లికేట్ టికెట్ షాప్ లో పెట్టుకుంటారా? మీరు ఏదో పని చేసి నన్ను ముగ్గులోకి లాగారు. భోగాలముదపరించువారు పెద్దల మాట వినరు. ధూప నిర్వాణ. ఏం చెప్పారు, ఏం చెప్పారు? ఓ నాయమ్మ నాయపో, ఆ పద్య తప్ప పక్క పేజీల పద్యం చదివరా మీరు? నమస్కారం. నమస్కారమ్మా. పొట్టిగా 5 అడుగులుండి మెడలో మంగళసూత్రంలా గొలుసేసుకుని తిరుగుతుంటాడే ఆ అబ్బాయి. ఈమె చెప్తున్న పోలికలన్నీ మన అబ్బాయిలాగా ఉన్నాడే. అతని కన్న తల్లి మీరేనా? అవునమ్మా. మా వాడిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? లేదు, మీ కొడుక్కి దిష్టి తీయమని చెప్పడానికి వచ్చాను. ఏం చేశాడమ్మా మా వాడు? ఏమి చేశాడా? మీ అబ్బాయిని అంటే అన్ని క్రైమ్ లో హక్కుతాడు. ఏ కానిస్టేబుల్! ఓ, తమరిక్కడ ఉన్నారా? కనపడలే. హైట్ తక్కువ వెయిట్ లేని మనిషిని అనుకుంటున్నామేమో. నేను చాలా డేంజర్ మనిషిని. ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి 2 లక్షలు తీసి లంచం కొట్టినట్టయితే హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవుతావు. ఎఫ్ఐఆర్ లో నీకు లాటరీ షాప్ తో సంబంధం ఉందని కోర్టులో నిరూపిస్తే నీ లైఫ్ వరంగల్ సెంట్రల్ జైల్లో ఫిక్స్ అయిపోతుంది. జాగ్రత్త. ఇదిగో కోర్టు, శ్రీముఖం. చూసావా,
నేను చాలా డేంజర్ మనిషిని అయిపోయాను. తాతయ్య తాతయ్య ఏంటి పోలీసులు చెప్తున్నారు? ఝాన్సీ అని ఈ ఊళ్ళో సర్కిల్ ఇన్స్పెక్టర్ అమ్మా. రౌడీల్ని దొంగల్ని గోండాల్ని హోల్సేల్ గా మూసేస్తూ ఉంటుంది. మరి మన మావయ్య గూండా కాదు, రౌడీ కాదు, దొంగ కూడా కాదుగా అని మనం అనుకుంటే సరిపోతుందా అమ్మా? రేపు కోర్టు నమ్మాలిగా. ఈ చూపులు జడ్జి దగ్గర చూపించగా 2 ఏళ్ళు ఎక్కువేస్తాడు.